హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీకెండ్ అయిపోవచ్చింది కదా. సో మన బ్యాచిలర్స్ అందరి కోసం కిచెన్లో ఇంకా ఈజీగా అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసిన. ఈరోజు మనం సింపుల్గా వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. సో దీనికి పెద్ద ప్రాసెసింగ్ ఏం అవసరం లేదు, జస్ట్ హెల్దీ అండ్ టేస్టీ వెజిటేబుల్స్ ఉంటే చాలు. సో చాలా క్విక్గా అయ్యే రెసిపీ, బ్యాచిలర్స్కి చాలా పర్ఫెక్ట్ కదా. సో దాట్స్ వై నేను వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేసిన. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్గా ఏ బ్యాచిలర్ దగ్గరికైనా ఖచ్చితంగా ఉండాల్సినవి ఆనియన్స్, టొమాటో, నెక్స్ట్ మీ హెల్దీ కోసం క్యారెట్, నేను ఎక్స్ట్రాగా బీట్రూట్ కూడా వేసిన. సో బీట్రూట్, మీ దగ్గర ఇంకేమైనా బీన్స్ అవన్నీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా వేసుకోవాలంటే పుదీనా, నెక్స్ట్ నేను క్యాష్యూస్ కూడా వేసాను. సో ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ ఏం తీసుకోవాలంటే, మీ దగ్గర ప్యాన్ ఉంటే ప్యాన్, బౌల్ ఉంటే బౌల్, లేకపోతే గ్యాస్ ఇప్పుడు లేదు కదా, సో ఇండక్షన్సే కదా అందరు యూజ్ చేస్తుంది, సో యూజ్ చేసుకోండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇన్ కేస్ మీకు జీరా అవన్నీ ఏమైనా కావాలనుకుంటే ఇన్ కేస్ ఉంటే వేసుకోండి. నేను బ్యాచిలర్ని కదా, సో నా దగ్గర ఐటమ్స్ అన్నీ లేవు. సో జస్ట్ ఫస్ట్ ఆయిల్ పోసిన, ఆయిల్లో ఫస్ట్ ఆనియన్స్ వేసేసి, నెక్స్ట్ ఈ క్యాష్యూస్ కూడా వేసేసి ఫస్ట్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్, ఆనియన్స్, టొమాటో, బీట్రూట్, క్యారెట్, బీన్స్ ఉంటే ఎక్స్ట్రా మీరు బీన్స్ వేసుకోండి. నెక్స్ట్ నేను కట్ చేసిన మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నా. క్యాలీఫ్లవర్ కూడా వేసుకున్నా. సో విడిగా మనం తినమంటే తినం కదా, సో వెజిటేబుల్ రైస్లో అయితే సచ్చినట్టు తినాల్సిందే. సో నేను ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసి ఫస్ట్ ఉడికేలాగా పెట్టుకున్నా. సో ఒక 10 మినిట్స్ లైట్ ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. అవన్నీ ఉడికేసినాక చూసినారు కదా ఆవిరి ఎట్లా కొడుతుందో, ఐఎమ్ స్పెల్లింగ్ ఇట్ దట్ సెన్స్. ఓకే, ఇప్పుడు మొత్తం కొంచెం లైట్గా ఉడికేసిన తర్వాత నేను ఆల్రెడీ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో నేను ఎంత గ్లాస్ అయితే రైస్ వేసుకున్నానో, ఇన్ కేస్ మీరు 1 గ్లాస్ తీసుకున్నారనుకోండి 2 గ్లాస్ వాటర్స్ వేసుకోండి. సో 2 గ్లాసెస్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్. సో నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా. సో దానికి సరిపడా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసిన. మంచిగా వాటర్ పోసేసి మొత్తం కలిపేసి ఇంకా కాసేపు ఒక 10 మినిట్స్ దాని చుట్టూరు తిరక్కండి, పక్కకు పోయి కాసేపు కూర్చోండి. దెన్ మీకు ఒక స్మెల్ వస్తుంది, మంచి వెజిటేబుల్స్, మంచి స్మెల్లింగ్ సెన్స్ వస్తుంది. సో పోయి ఒకసారి చూసుకోండి. సో నాకు దగ్గరకు వచ్చేసింది, రైస్ అంతా కుక్ అయిపోయింది. సో వన్స్ కుక్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను సైడ్న ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, క్యాష్యూస్ ఉన్నాయి కదా, అవన్నీ గార్నిష్ చేసేసిన. మామూలుగా ఉంటే మీకు నచ్చదు కదా, సో నా మొత్తం టెక్స్టాక్ అంతా తీసుకొచ్చేసిన, చూసుకోండి. ఓకే, దెన్ మొత్తం వేసేసి గార్నిష్ చేయాలి కదా. సో కొంచెం ఒక కొత్తిమీర దొరికింది చిన్నది, సో ఆ కొత్తిమీర వేసేసిన. అండ్ ఫైనల్లీ నా వెజిటేబుల్ రైస్ తయారైపోయింది. ఇంకా ధూమ్ ధామ్గా వీకెండ్ నేను ఎంజాయ్ చేస్తా. సో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి కొంచెం నా పేజ్ ఫాలోవర్స్ని ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.